మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు ప్రాజెక్ట్ SSMB 29 నుంచి ప్రియాంక చోప్రా గారి మందాకిని క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇంతకు ముందు రిలీజ్ అయిన పోస్టర్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఫుల్ డీటెయిల్స్తో ఫిల్ అయిన పోస్టర్లా కనిపిస్తూ ఉంది. అందులో నాకు ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ కనిపించినట్టు అనిపిస్తూ ఉంది. అవేంటో చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్ మీకు ఇలాంటి సినిమా రిలేటెడ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సినిమా సన్యాసి. మంచి ఇండియన్ స్టైల్ యాక్షన్ ఫిలిం లాగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు మనం చూసిన అన్ని ఇండియానా జోన్స్ కానీ టామ్ రైడర్ కానీ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిలిమ్స్, జుమాన్జీ కానీ వెస్ట్రన్ అటైర్స్తో చూసి ఆ జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు ఇదంతా ఒక వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అటైర్ అనమాట. ఇప్పటివరకు మనం చూసిన ప్రతి బెస్ట్ ఆర్ మెమరబుల్ అడ్వెంచర్ ఫిలిం అంతా ఈ వెస్ట్రన్ స్టైల్స్లోనే చూసి మనకి అడ్వెంచర్ అనగానే బూట్లు, షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి బుర్రలో. కానీ దాన్ని మొత్తాన్ని ఒకసారి వాష్ చేసి ఎప్పుడు అడ్వెంచర్ అనగానే వెస్ట్రన్ బట్టలే కాకుండా మన ఇండియన్ బట్టల్లో కూడా ఒక అడ్వెంచర్ ఫిలిం మన బుర్రల్లో కనిపించడానికి, మనకి అనిపించడానికి ఇట్లాంటి పోస్టర్లు రావాలి. ఎందుకు అంటున్నా అంటే యాక్చువల్గా అడ్వెంచర్ అనగానే అందరిలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసేసి వాటిలానే మన సినిమాలు కూడా తీస్తారేమో అని అనుకున్నాను. బట్ రాజమౌళి సార్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇందులో కూడా ఒక మంచి అడ్వెంచర్ లుక్ ఉన్న పోస్టర్లో ఇండియన్ శారీ వేసుకొని కొంచెం ఆ శారీలో హై హీల్స్ వేసుకున్న ప్రియాంక చోప్రా గారు గన్ పట్టుకొని షూట్ చేస్తూ ఉంటే కనుక అటు మంచి వెస్ట్రన్ స్టైల్ యాక్షన్, అడ్వెంచరు, మన ఇండియన్ స్టైల్ వైబ్స్ రెండు కలిసి ఒక మంచి బ్లెండ్గా అమాల్గమ్గా కనిపిస్తుంది. మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ప్రియాంక చోప్రా గారి మందాకిని క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లో కేవ్స్ ఉన్నాయి. నేను చూడంగానే ఓకే సమ్ జెనరిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టేశారేమో కేవ్ లాంటి సెటప్ అని అనుకున్నా. చూడంగానే ఒక టామ్ రైడర్ని ఇండియన్ స్టైల్లో చూపిస్తున్నారా అని అనిపించింది నాకు, టు బి ఫ్రాంక్. బట్ చూసే కొద్దీ ఇంకొంచెం జూమిన్ చేసి డీటెయిల్స్ చూసే కొద్దీ సమ్ హిడెన్ టెంపుల్ ఇన్సైడ్ ద కేవ్స్ లాంటి డీటెయిల్స్ ఉన్నాయి మనకి. మీరు కరెక్ట్గా చూస్తే కనుక ప్రియాంక చోప్రా గారి లెఫ్ట్ సైడ్ టాప్లో కూడా ఒక టెంపుల్లో లేకపోతే టెంపుల్ బయట ఉన్న కార్వింగ్స్ లాంటి స్కల్ప్చర్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రియాంక చోప్రా గారి కింద లైక్ బాటమ్ ఆఫ్ ద పోస్టర్లో కూడా మీకు ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద ఏదో రెండు ఫైర్ ప్లేసెస్లో ఉండి ఆ మధ్యలో ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ దేర్ ఈస్ సమ్ హిడెన్ టెంపుల్. మన కథలో కూడా ఒక హిడెన్ టెంపుల్ కేవ్స్లో ఉంటుంది. ప్రాబబ్లీ క్లైమాక్స్లో జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్కి రిలేటెడ్ అయి ఉండొచ్చేది. టామ్ రైడర్లో కూడా ఇలాంటి టెంపుల్స్ వీటి చుట్టూతో తిరిగే అడ్వెంచర్స్ ఉంటాయి. అవి కొంచెం సూపర్ న్యాచురల్గా ఉంటాయి. మేబీ సమ్వేర్ ఆ టామ్ రైడర్ వైబ్స్ని కలిగి ఉంటుందేమో మన ఈ మూవీ కూడా అని అనిపిస్తుంది. అండ్ ప్రియాంక చోప్రా గారు ఆబ్వియస్లీ ఏదో జస్ట్ ఒక హీరోయిన్ రోల్ లా కాకుండా మంచి యాక్షన్ అడ్వెంచర్ ఉన్న క్యారెక్టర్ లా కనిపిస్తుంది. బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రియాంక చోప్రా గారి వేస్ట్ దగ్గర కానీ ఆర్మ్స్ దగ్గర కానీ బుల్లెట్స్ ఇలాగా షూట్ చేస్తే అవి ఇలాగా లైక్ ఒక వూండ్ క్రియేట్ చేసేసి ఇలాగా కోసుకుంటూ వెళ్ళిపోతే కనుక బ్లడ్ ఇలాగా చిందినట్టుగా డీటెయిలింగ్ ఉంది పోస్టర్లో. హ్యాండ్స్ ఆఫ్ టు దట్ డీటెయిలింగ్. యాక్చువల్లీ ఏముంది, చాలా చిన్నదే కదా, అది పెట్టకపోయినా కూడా అబ్జర్వ్ చేయరు కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఆ చిన్న బ్లడ్ స్టెయిన్స్ ఉన్న డీటెయిలింగ్ ఉండడం వల్ల తను ఎంత రఫ్ క్యారెక్టరో, ఎంత రగ్గెడ్ క్యారెక్టరో, ఎంత యాక్షన్ పొటెన్షియల్ ఉందో ఈ క్యారెక్టర్కి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆ క్యారెక్టర్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ కంటికి అందంగా కనిపించే పోస్టరే కాదు, అందులో చాలా డీటెయిలింగ్ పెట్టి తీశారు. ప్రియాంక చోప్రా గారి నకిల్స్కి కూడా స్కార్స్ ఉంటాయి. మేబీ ఫుల్ రఫ్ అండ్ టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అని అనిపిస్తుంది ప్రియాంక చోప్రా గారికి ఆ పోస్టర్ చూస్తుంటే. మందాకిని ఈజ్ గోయింగ్ టు బీ ఎ బ్యాడ్ యాస్ టఫ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ విత్ ఇండియన్ స్టైల్ సాఫ్ట్నెస్. ఎందుకు అలా అంటున్నాను అంటే ఆ చీర కట్టు చూడండి, లేకపోతే హై హీల్స్ చూడండి. షీ ఈజ్ నాట్ జస్ట్ ఏ టామ్ బాయ్, షీ ఈజ్ ఎ ప్రాపర్ ఇండియన్ స్టైల్ ఉమెన్, బట్ షీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఆల్ దోస్ యాక్షన్ సీక్వెన్సెస్. అలాంటి ఒక బ్లెండ్ కనిపించబోతుంది అనిపిస్తుంది. మన ప్రియాంక చోప్రా గారి ఒక హీరోయిన్ క్యారెక్టర్ పోస్టరే ఇలా ఉంటే ఇది హీరో ఓరియంటెడ్ ఫిలిం మనకు తెలిసిందే. మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, పోస్టర్ ఎలా ఉండబోతుంది, మూవీలో ఆయన ఎలా కనిపించబోతున్నాడు. వి ఆల్ నో ఆయన చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఇన్ ద వే హీ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రియాంక చోప్రా గారిదే ఇంత ఉంటే కనుక ఇంకా మహేష్ బాబు గారిది ఏ లెవెల్లో ఉంటుంది అనేది బుర్ర బద్దలైపోతుంది. నాకు ఒక చిన్న
నెగిటివ్ అని చెప్పలేను కానీ ఒక చిన్న డిసప్పాయింట్ అనిపించింది పోస్టర్ చూస్తున్నప్పుడు. ఇంత బాగుంది, ఇంత బ్యూటిఫుల్ ఉంది, బట్ స్టిల్ ఎక్కడో మీరు చూసారా ప్రియాంక చోప్రా గారి ఫేస్ని దగ్గర చూస్తే కనుక మీరు ఇట్స్ టోటల్లీ ఎక్స్ప్రెషన్లెస్. అటు కోపం కాదు, బాధ కాదు, భయము కాదు, ఏమీ లేదు ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫేస్లో. ప్రాబబ్లీ అది ప్రియాంక చోప్రా గారి తప్పు కాదు. నాకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే ఏమైనా అంటే కొంచెం లాస్ట్ టచెస్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఆ పోజెస్ని వాటిని జనరేట్ చేసేటప్పుడు ఏఐ యూజ్ చేసి ఏమైనా చేశారా అని అనిపిస్తుంది ఆ ఫేస్ కట్ మాత్రం చూస్తుంటే. ఎందుకంటే ప్రియాంక చోప్రా ఈజ్ ఏ వెరీ వెర్సటైల్ యాక్టర్. అంత ఎక్స్ప్రెషన్లెస్గా తను ఎక్కడ ఉండదు. మరి పోస్టర్లో ఎందుకు అంత ఎక్స్ప్రెషన్ లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అందుకే ఏఐ జనరేటెడ్ హెల్ప్ తీసుకొని కొంచెం టచెస్ చేశారేమో పోస్టర్కి, ఫేస్ దగ్గర మేజర్లీ అవి జరుగుంటాయి అని అనిపిస్తుంది. అందుకే ఆ ఫేస్ దేర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్. కనీసం ఒక షార్ప్ ఏం కూడా కనిపించట్లేదు నాకు. ఒక బ్లాంక్ బ్యూటిఫుల్ ఫేస్ ఉంది. బట్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. షీ విల్ నెవర్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కడో అయినా ఈ రోజుల్లో ఏది నిజము ఏది ఏ జనరేటెడో అర్థం కాని ఒక వర్స్ట్ టైమ్స్లో మనం బ్రతుకుతున్నాం. ఎంత కష్టపడి వర్క్ ఎఫర్ట్స్ టైం పెట్టి చేసిన ఆర్టిస్టులు మనలాంటి నార్మల్ పీపుల్ చూసి ఏతో చేసేసి ఉంటారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏఐకి రియాలిటీకి ఉన్న లైన్ అంతగా చెరిగిపోతూ వస్తుంది. ఇట్స్ ఎ వర్స్ట్ టైం అండి. మనం ఏం చేయలేం దానికి. వాళ్ళు నిజంగా చేసిన మనం ఏఐ అనుకుంటాము, వాళ్ళు ఏఐతో చేస్తే మనం నిజంగా చేశారు అని చాలా కష్టపడ్డారు అనేసి అనుకుంటాము. వీ కాంట్ అసెస్ ఇట్. అలాంటి రోజుల్లో అలాంటి టైమ్స్లో బ్రతుకుతున్నాం, ఏఐ జనరేషన్లో బ్రతుకుతున్నాం. బట్ అది ఏఐ అయినా రియాలిటీ అయినా ఏదైనా కూడా అంత మంచి పోస్టర్లో అంత మంచి డీటెయిలింగ్ ఉంది, అంత బ్యూటిఫుల్ మందాకిని అనే పేరు ఉంది, క్యారెక్టరైజేషన్ డీటెయిలింగ్ ఉంది. కొంచెం ఆ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా, ఇట్ కుడ్ బి పెయిన్, ఇట్ కుడ్ బి యాంగర్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుండేది, ఇంత బ్లాంక్గా ఉండకపోతే. అది నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కూడా ఉండుంటే కనుక ఫుల్ మీల్స్లో అనిపించేది. నేను ఒకటి ఎక్స్ట్రాగా అబ్జర్వ్ చేశాను. ఏంటి అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని పోస్టర్స్లోనూ ఏదో ఒక ఆర్నమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి ఒక రకమైన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో లాకెట్ ఉంది. క్యారెక్టర్ని రివీల్ చేయకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో లాకెట్ విత్ శివుడు, చిన్న లాకెట్ ఉంది. రాజమౌళి గారి సినిమాలో హీరోకి ఇలాంటి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది అనేసి మీరు అని ఇంటర్నెట్లో వచ్చింది. యా, ఇట్ మేక్ సెన్స్. బట్ ఆ తర్వాత వచ్చిన పృథ్వీరాజ్ గారి గుంబా పోస్టర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక ల్యాపెల్ పిన్ అంటారు. వేసుకున్న కోట్కి ఇక్కడ కాలర్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో సింగిల్ ఆర్నమెంట్ అనమాట. ఒక చిన్న జెమ్ ఉండి ఏదో ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు రిలీజ్ అనే మందాకని పోస్టర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రియాంక చోప్రా గారికి ఒక బ్రాస్లెట్ లాంటిది ఒక ఆర్నమెంట్ ఉంటుంది. మీరు అనొచ్చు జనరల్గా పెట్టే ఉంటారు, లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ అయి ఉండొచ్చు అని అనుకున్నాను. బట్ ఆ డిజైన్ ఆఫ్ దట్ బ్రాస్లెట్కి ఆమె వేసుకున్న అటైర్కి సంబంధమే అనిపించలేదు నాకు. ఈ కుంభా గారి క్యారెక్టర్లో కూడా ఆయన వేసుకున్న సూట్కి ఇది ఒక రాయల్ ఆర్ కైండ్ ఆఫ్ రాయల్ ఫిలిగ్రీ ఉన్న ఆర్నమెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆయన వేసుకున్న ల్యాపెల్ పిన్. దానికి ఆ మోడ్రన్ అటైర్కి మన రాయల్ డిజైన్ లాగా ఉన్న ఆ ల్యాపెల్ పిన్ సెట్ అవ్వలేదు అనిపించింది. సెట్ అవ్వలేదంటే బాగాలేదని కాదు, ఇట్స్ ఇంటెన్షనల్లీ కెప్ట్ దేర్ రాదర్ దెన్ ఏ పార్ట్ ఆఫ్ నార్మల్ కాస్ట్యూమ్. సో వీళ్ళందరికీ మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ ఇలాంటి ఆర్నమెంట్స్ ఉంటాయేమో. ఈ ఆర్నమెంట్స్ చుట్టూతో ఒక చిన్న ఎలిమెంట్ ఏమైనా ఉంటుందేమో కథలో. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే బాహుబలి సినిమాలో వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు. అలాగే ఇందులో వీళ్ళందరూ ఆర్నమెంట్స్తో పెట్టిన ఒక చిన్నది ఏమైనా ఎలిమెంట్ ఉంటుందేమో కథలో అనిపిస్తూ ఉంది. సో ఇది నేను అబ్జర్వ్ చేశాను. ఐ హోప్ ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే రాజమౌళి గారు ఏది ఊరికే తీసుకొచ్చి పెట్టారు. హీ విల్ యూటిలైజ్ ఇట్ టు ద మ్యాక్సిమం టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అండ్ ఐ థింక్ ఈ బ్రాస్లెట్కి, పృథ్వీరాజ్ వేసుకున్న ల్యాపెల్ పెన్కి, మన హీరో వేసుకున్న లాకెట్కి ఒక చిన్న పిట్ట కథ ఏమైనా ఉండొచ్చు. ఆ కథతో వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి అడ్వెంచర్లో ఇన్వాల్వ్ చేయడానికి ఒక రీజన్ ఏమైనా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ ద మూవీ రిలీజ్. అండ్ మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో అసలు ఆ ఈవెంట్ దేని గురించో కూడా అర్థం కావట్లేదు. అంటే టైటిల్ రిలీజా, టీజర్ రిలీజా, ట్రైలర్ రిలీజా, లేకపోతే ఏంటది ఏమీ అర్థం కావట్లేదు. గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు. కొంచెం భయం కూడా వస్తుంది. గ్లోబ్ ట్రాటరే పేరు పెట్టేస్తారా, లైక్ RRR హ్యాష్ట్యాగ్ చేస్తారు, దాన్నే సినిమాకి పేరు పెట్టేశారు. ఇది కూడా గ్లోబ్ ట్రాటర్ హ్యాష్ట్యాగ్ చేశారు. ఇదే పేరు పెట్టేస్తే కొంచెం ఈ పేరు అంతగా బాగోలేదు. ఇంతకు మించి సంచారి అనో, వారణాసి అనో ఇంకా బెటర్ ఏదో పెడతారేమో అని అనుకుంటున్నా. ఐ థింక్ సంచారి ఈజ్ గోయింగ్ టు బి ద మూవీ టైటిల్ అని అనిపిస్తుంది. చూద్దాం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్
మన ప్రీవియస్ విలన్ పోస్టర్ అంతా చాలా డల్గా గ్రేయిష్గా కనిపిస్తూ ఉంటుంది. రాజమౌళి గారు పట్టించుకోకుండా రిలీజ్ చేసి పడుతుబ్బారా ఏంది, మన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఏఐ పోస్టర్స్ ఇంత బ్యూటిఫుల్గా ఇంత ప్రాపర్గా ఉన్నాయి, ఇది ఎందుకు ఇంత డల్గా ఉంది అని అనిపి ఇట్ వాజ్ సమ్వాట్ ఎ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ అట్ దట్ టైం. చాలా బ్యాడ్ టాక్ కూడా వచ్చింది దాని గురించి. బట్ ఇప్పుడు ఇది వచ్చింది, ఇప్పుడు మందాకిని పోస్టర్ చాలా బ్రైట్గా వైబ్రెంట్గా ఉంది. ఇది కావాలని ఇంటెన్షనల్గా తీసుకున్న డెసిషనా, లేకపోతే అప్పుడు దానికి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి దీన్ని బ్రైట్గా మార్చేశారా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇవి ఒక్కవేళ ఇది ఇంటెన్షనల్గా రాజమౌళి గారు తీసుకున్న డెసిషన్ అయితే కనుక ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ హిస్ థీమాటిక్ కలర్ ప్యాలెట్ ఇన్ ద ఫిలిం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది డల్గా ఎందుకుంది, గ్రేష్గా ఎందుకుంది అంటే నాట్ బికాస్ దే డిడ్ నాట్ పే అటెన్షన్ టు డీటెయిల్, ఇట్ ఈస్ బికాస్ దే పేడ్ అటెన్షన్ టు డీటెయిల్. ఏంటి అంటే మేబీ పృథ్వీరాజ్ గారు విలన్ క్యారెక్టర్ కదా, విలన్ క్యారెక్టర్ని ఒక గ్రేయిష్ బ్లాకిష్ షేడ్స్లో ఉన్న కలర్ ప్యాలెట్స్ని, డార్క్ టోన్స్ ఉన్న కలర్ ప్యాలెట్స్ని వాడాలి అనేసి అనుకున్నారేమో. అండ్ హీరోయిన్ ఈజ్ ఆబ్వియస్లీ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ మూవీస్ ఒక మంచి కలర్ఫుల్ ఎనర్జీ తీసుకురావడానికే మన హీరోయిన్ క్యారెక్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ప్రాబబ్లీ ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ అందుకే ఇంత వైబ్రెంట్గా కలర్ఫుల్గా కనిపించడానికి, బ్రైట్గా కనిపించడానికి, బికాస్ షీ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ కలర్ ప్యాలెట్ థీమ్. సో ఇలాంటి కలర్ ప్యాలెట్స్ ఏమైనా ట్రై చేస్తుంటారని నాకు అనిపిస్తుంది. ఇది నిజమైతే కనుక ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ హౌ మహేష్ బాబు గారి కలర్ ప్యాలెట్ ఈస్ గోయింగ్ టు బీ. ఇవే ఇంత బ్యూటిఫుల్గా ఇంత డీటెయిలింగ్ ఉన్నాయి. మన హీరో గారి ప్రజెంటేషన్ కానీ, పోస్టర్ కానీ, మూవీలో కాస్ట్యూమ్స్ కానీ, హౌ హీ ఈస్ గోయింగ్ టు ప్రజెంట్ మహేష్ బాబు గారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ థింక్ ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ ఈస్ గోయింగ్ టు బీ మైండ్ బ్లోయింగ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఒక టాలీవుడే కాదు, వరల్డ్ సినిమాని కొత్త కొనను చూసి అర్థం చేసుకోవాలని మీకుందా? అయితే తప్పకుండా యూ షుడ్ ఫాలో సినిమా సన్యాసి, వేర్ మూవీ మేట్స్ మోక్షం. అంటిల్ నెక్స్ట్ వీడియో, టాటా, బై బై, సీ యూ.